ఉత్తర కొరియా రష్యా మధ్య స్నేహం మరింత బలపడుతోంది. శత్రుదేశం నుంచి తమపై దాడి జరిగితే ఈ రెండూ ఒకదానికొకటి సహకరించుకునేలా ఇప్పటికే రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్పై సుదీర్ఘకాలంగా రష్యా చేస్తున్న యుద్ధానికి ఉత్తర కొరియా కూడా మద్దతిస్తోంది. అయితే రష్యాకు కిమ్ సహాయానికి సంబంధించి ఐరాసాలోని 11 సభ్య దేశాలతో ఏర్పాటైన బహుపాక్షిక ఆంక్షలు పర్యవేక్షణ బృందం తాజాగా వెల్లడించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు పుతిన్కు 9 లక్షల రౌండ్ల మందుగుండు సామాగ్రి, 100 బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ లాంచర్లు సహా 14,000 మంది సైన్యాన్ని కిమ్ పంపించినట్లు తాజాగా నివేదికలో వెల్లడించింది. 2023 సెప్టెంబర్ నుంచి గతేడాది డిసెంబర్ మధ్యకాలంలోనే వీటన్నింటినీ పంపించినట్లు తెలిపింది. ఉత్తర కొరియా నుంచి వీటన్నింటినీ రైలు మార్గంలో నైరుతి రష్యాలోని మందుగుండు డిపోలకు తరలించినట్లు తెలిపింది. ఉక్రెయిన్ను భయభ్రాంతులకు గురిచేయడంలో రష్యాకు ఇవి తోడ్పడతాయని, కీవ్, జపోరీజియా వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను నాశనం చేశాయని పేర్కొంది. తద్వారా యుద్ధం మరింత విస్తరించిందని సదరు నివేదిక స్పష్టం చేసింది. అయితే పుతిన్కు కిమ్ చేసిన సహాయానికి బదులుగా ఉత్తర కొరియాకు రష్యా అత్యాధునిక ఆయుధ సాంకేతికతను అందించి ఉండొచ్చని తాజా నివేదిక వెల్లడించింది. విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించిన మొబైల్ గగనతల రక్షణ వ్యవస్థ పాన్సిర్ను అందించినట్లు అంచనా వేసింది. రష్యన్ కార్గో నౌకల్లో రహస్యంగా వీటిని సరఫరా చేసినట్లు తెలిపింది. వీటితో పాటు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు కూడా సరఫరా అయ్యాయి. కాగా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేసినప్పటి నుంచి పుతిన్, కిమ్ల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. ఇరువురు నేతలు ఆయా దేశాల్లో పర్యటించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు కూడా చేశాయి. ఈ క్రమంలో రష్యాకు వేల సంఖ్యల్లో సైన్యంతో పాటు భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఉత్తర కొరియా తరలించిన విషయాన్ని అమెరికాతో పాటు దక్షిణ కొరియా నిఘా సంస్థలు ఇదివరకే ధృవీకరించాయి. తాజాగా ఎంఎస్ఎంటీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. మున్ముందు కూడా మరింత ఆయుధ సామాగ్రిని ఉత్తర కొరియా రష్యాకు పంపే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.